హత్య నేరం మీద రేపు కేసులో జీవిత శిక్ష పడిన డేరా బాబాను 14వసారి పెరోల్ మీద విడుదల చేశారు. ప్రతిసారి ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఈ నేరస్తుడిని బెయిల్ మీద రప్పించి ఓటర్లను తనకు అనుకూలంగా మార్చుకుని ఎన్నికలు అయిపోయిన తర్వాత మరల జైలుకు పంపడం ప్రభుత్వానికి రివాజు అయిపోయింది. హిమాచల్ పంచాయతీ ఎన్నికలప్పుడు కూడా ఇలాగే ఈ బాబాను బయటకు వదిలారు. అక్కడ అప్పుడు కాంగ్రెస్ గెలవాల్సింది. ఈ బేతల మాంత్రికుడు చేత బీజేపీ వారి ప్రచారం చేయించుకున్నారు. అక్కడ బీజేపీ గెలిచింది. ఈ బాబాను అరెస్టు చేసినప్పుడే 4 రాష్ట్రాలలో భక్తులు హంగామా చేశారు. పైకి నీతి వ్యాఖ్యలు పలికే బీజేపీ వారు ఇలా ఎన్నికల్లో దొంగ బాబాలను ఉపయోగించుకోవడం సిగ్గుచేటు. ఈ ఒక్కడే కాదు, దొంగ బాబాలందరికీ ప్రభుత్వం కొమ్ము కాస్తోంది. రవిశంకర్ అనే బాబా యమునా నదిని, అందులోని జల సంపదను, అటవీ సంపదను నాశనం చేస్తే పర్యావరణ పరిరక్షణ సంస్థ వారు 100 కోట్ల జరిమానా వేసింది. ఆయనను అరెస్టు చేయలేదు, జరిమానా కట్టలేదు. అలాగే రామ్దేవ్ బాబా ఉత్పత్తులు ఎందుకు పనికిరావని నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. మన దేశంలో కూడా కొన్ని ఉత్పత్తులను నిషేధించారు. అయినా బాబాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాజకీయ నాయకులు జీవిత శిక్షలు పడినా పడవలసిన బాబాల వద్దకు వెళ్లడం, వారిని పెరోల్ మీద విడుదల చేయటం ప్రభుత్వాలకు, పాలకులకు తగని పని.